హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కంజంక్షన్ వెన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్ వెన్ అంటే ఎప్పుడు అని అర్థం. వెన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో, వచ్చినప్పుడు, ఉన్నప్పుడు, అయినప్పుడు, ఇలా చెప్పే సందర్భాలలో మనం వెన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ లవ్డ్ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ అట్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ను ప్రేమించాను. కాల్ మీ వెన్ ఇట్ హ్యాజ్ ఫినిష్డ్. అది పూర్తయినప్పుడు కాల్ చేయుము. వెన్ షీ ప్రెస్డ్ ద బటన్ ద లిఫ్ట్ స్టాప్డ్. ఆమె బటన్ నొక్కినప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది. వెన్ వీ లైవ్డ్ ఇన్ టౌన్ వీ ఆఫెన్ వెంట్ టు ద థియేటర్. మేము టౌన్లో ఉన్నప్పుడు తరచూ సినిమాలకు వెళ్ళేవాళ్ళం. వెన్ హీ కేమ్ ఐ వాజ్ రీడింగ్ బుక్. అతడు వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతూ ఉంటిని. వెన్ వెన్ అంటే ఎప్పుడు అని అర్థం. వెన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో, వచ్చినప్పుడు, ఉన్నప్పుడు, అయినప్పుడు, ఇలా చెప్పే సందర్భాలలో మనం వెన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ లవ్డ్ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ అట్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ను ప్రేమించాను. కాల్ మీ వెన్ ఇట్ హ్యాజ్ ఫినిష్డ్. అది పూర్తయినప్పుడు కాల్ చేయుము. వెన్ షీ ప్రెస్డ్ ద బటన్ ద లిఫ్ట్ స్టాప్డ్. ఆమె బటన్ నొక్కినప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది. వెన్ వీ లైవ్డ్ ఇన్ టౌన్ వీ ఆఫెన్ వెంట్ టు ద థియేటర్. మేము టౌన్లో ఉన్నప్పుడు తరచూ సినిమాలకు వెళ్ళేవాళ్ళం. వెన్ హీ కేమ్ ఐ వాజ్ రీడింగ్ బుక్. అతడు వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతూ ఉంటిని.